థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, ఈరోజు మన టాపిక్ ఛాలెంజెస్ ఆఫ్ ఎవాంజలిజం ఇన్ ద మోడర్న్ ఏజ్ అమేడ్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఇండియా, ఏ బిబ్లికల్, ఫిలసాఫికల్ అండ్ మిషియలాజికల్ స్టడీ. భారతదేశంలో మత సంఘర్షణల నేపథ్యంలో ఆధునిక యుగంలో సువార్త ప్రకటన సవాళ్ళు బిబ్లికల్గా, ఫిలసాఫికల్గా అంటే తాత్వికంగా, అలాగే మిషన్స్ పర్స్పెక్టివ్లో మిషియలాజికల్ అధ్యయనాన్ని ఈరోజు మనం చేస్తున్నాం. రిసోర్స్ పర్సన్ ఈజ్ రెవరెండ్ భీమ్ సింగ్. సో అది నేనే. థ్యాంక్ యూ. సో అయితే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటి అని అంటే, ఎవాంజలిజం అనే పదం ముఖ్యంగా మనం మనం ఆ పదాన్ని ఎక్కువ చాలా యూజ్ చేస్తూ ఉంటాం. ఎవాంజలిజం అంటే క్రైస్తవులకి చాలా ఇష్టం ఆ పదం అంటే కదా, చాలా ఇష్టం. అయితే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశం గురించి కొద్దిగా మనకు తెలియాలి. ఓకే, ఇన్ ఫ్యూచర్ క్లాసెస్ డెఫినెట్లీ భారతదేశం గురించి, ఇండియా గురించి, రిలీజియన్స్ గురించి మనం కొద్దిగా ఆలోచన చేయబోతున్నాం. అయితే ఇప్పుడు ఎవాంజలిజం అన్నది, సువార్తీకరణ అన్నది ఈ ఏజ్ లో అది కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ దాన్ని ఎలాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే ఎవాంజలిజం మనం చేసేటప్పుడు ఏమైనా మెథడ్స్ ఏమైనా చేంజ్ చేయాలా, అవన్నీ మనం కొద్దిగా ఈరోజు ఆలోచన చేద్దాం. అండ్ అట్ లాస్ట్ సో సమ్ ఆఫ్ యూ కెన్ రిఫ్లెక్ట్. ఓకే, యూ కెన్ ఆల్సో షేర్ యువర్ రిఫ్లెక్షన్స్. థ్యాంక్ యూ. నా వాయిస్ క్లారిటీగా ఉందా మీకు? ఈస్ మై వాయిస్ క్లియర్? థ్యాంక్ యూ. రైట్. నేను ఈ రోజుకు సంబంధించిన నోట్స్ ఆల్రెడీ మీకు పంపించాను. సో మీరు జస్ట్ వినండి. సో ఇంకొకటి ఏంటి అని అంటే, నోట్స్ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత యూ కెన్ ఓపెన్ అండ్ రీడ్. ఓకే, సో జస్ట్ స్లైడ్స్ లో ఉన్నదాన్ని మీరు గమనిస్తూ కొద్దిగా ఈరోజు మనం వినబోయే క్లాస్ ని కొంచెం కొంచెం ముందుకు తీసుకోవడానికి ట్రై చేయండి. యా, మీరు భారతదేశంలో గమనిస్తే, ఓకే, భారతదేశంలో ఒకవేళ ఈ భారతదేశం గురించి ఒకవేళ మీరు ఆలోచన చేస్తే, ప్రపంచంలో అత్యంత మతాలు కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటి. రిలీజియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి భారతదేశంలో. ఓకే, ఇండియాలో మీరు గమనిస్తే హిందూయిజం కనబడుతుంది, ఇస్లాం కనబడుతుంది, క్రిస్టియానిటీ కనబడుతుంది, సిక్కిజం కనబడుతుంది, బౌద్ధ మతం కనబడిద్ది, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఏంటి అని అంటే, ఇంకొకటి కూడా గమనించాలి. ఈ మేజర్ రిలీజియన్స్ తో పాటు మనకు ట్రైబల్ రిలీజియన్స్ కూడా ఉన్నాయి. గిరిజన విశ్వాస సాంప్రదాయాలు, ట్రెడిషన్స్, అవి సెంచురీస్ నుంచి ఉన్నాయన్నమాట. ఓకే, ఇట్లాంటి సందర్భంలో, ఈ కాంటెక్స్ట్ లో భారతదేశానికి గొప్ప కల్చర్, ఓకే, సాంస్కృతిక సంపద ఏమైతే ఉందో, ఈ సాంస్కృతిక సంపదను ఇవన్నీ అందించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఏమైందంటే, మతపరమైన అపోహలు, తర్వాత రాజకీయ ప్రయోజనాలు, తర్వాత సామాజిక విభజనలు, అట్లాగే మతతత్వ తీవ్రవాదం, ఇవన్నీ చేసింది ఏంటి అనంటే, మతాల పట్ల సంఘర్షణలు అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండటానికి దారి తీసేవన్నీ. ఇట్లాంటి పరిస్థితుల మధ్య క్రైస్తవ
సువార్త ప్రకటన ఏమైతే ఉందో, సువార్తీకరణ, ఎవాంజలిజం చాలా కష్టంగా మారింది. ఇది చాలా కష్టంగా మారింది. ఇంకొకటి, మనం ఉన్నది మోడర్న్ ఏజ్ లో కదా. సో ఈ మోడర్న్ ఏజ్ లో ఇన్ఫర్మేషన్ కి తక్కువ లేదు. ఇన్ఫర్మేషన్, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. ఇంకొకటి ఏంటనంటే, సొసైటీ గురించి కూడా మనం బాగా అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ గ్లోబలైజేషన్ పెరుగుతా ఉంది. తర్వాత ఈ రోజుల్లో చాలా మంది ఇండివిజువల్ గా ఉండాలనుకుంటున్నారు. ఇండివిజువల్ అన్నమాట. ఇండివిజువల్ గా ఉండాలనుకుంటున్నారు. దాన్ని ఏమంటారు అని అంటే, ఒక థియరీ అంటారు దాన్ని, ఇండివిజువలిజం అని అంటారు. వ్యక్తివాదం అన్నమాట, అది వ్యక్తివాదం. ఓకే. తర్వాత ఇంకోటి ఉంది ఈ మోడర్న్ ఏజ్ లో, అదేంటంటే బహుళత్వం. బహుళత్వం అంటే రిలీజియస్ ప్లూరాలిజం అని అంటారు. ఓకే, మత బహుళత్వం. ఇంకొకటి సెక్యులరిజం, పోస్ట్ మోడర్నిజం. ఇట్లాంటి ఫిలాసఫీకి సంబంధించిన చాలా విభాగాలు, సామాజిక మార్పులు, సువార్త ప్రకటన పద్ధతుల ప్రభావిత, ఇవన్నీ ఏం చేస్తుందంటే సువార్త ఎవాంజలిజం పద్ధతులను ప్రభావితం చేస్తున్నాయి ఇవన్నీ. ఓకే. ఒకప్పుడు, చాలా రోజుల కిందట, ప్రత్యక్ష బోధన ప్రధానం ఆ రోజుల్లో. అంటే ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్స్ అన్నమాట. అయితే ఈ రోజుల్లో, అంటే ఇన్ టుడేస్ కాంటెక్స్ట్, సేవ, సాక్ష్యం, ఆ, ఆ, ఇంకొకటి ఏంటంటే డిజిటల్ మాధ్యమాలు. ఈ రోజుల్లో ఏమైపోయినాయంటే ఇవి ఎక్కువ ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నాయి. ముందైతే ఫేస్ టు ఫేస్ గా మాట్లాడేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే ఆ అవన్నీ డిజిటల్ గా మారిపోయాయి. నో మోర్ ఖచ్చితంగా నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా? నో 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 నో, అలా అవ్వట్లేదు. ఓకే. అండ్ ఒకవేళ మీరు బైబిల్ ప్రకారం సువార్త ప్రకటించడం అనేది, దాని గురించి ఒకవేళ మీరు ఆలోచన చేస్తే, బైబిల్ ప్రకారం సువార్త ప్రకటించడం సంఘానికి అప్పగించబడిన దైవిక బాధ్యత ఇది. అది కూడా యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 to 28 మీరు ఒకవేళ చదివితే గ్రేట్ కమిషన్ ఉంటుంది అక్కడ. ఇది మహా ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి, అలాగే ఎవరైతే ప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నారో, గ్రేట్ కమిషన్, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అనే గ్రేట్ కమిషన్ ఇచ్చారుగా. ఇది ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది. ఇది కేవలం అపోస్తులకే, మిగతా వాళ్ళకి లేదు అనడానికి లేదు. ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది ఇది. ప్రతి విశ్వాసి అనే పదాన్ని నేను వాడాను, ప్రతి విశ్వాసి. ఓకే. యా. అయితే ఆ మీరు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఒకవేళ చదివిన, సమస్త లోకమునకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించుడి అని అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఓకే. సమస్త అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఓకే. యూనివర్సల్ గా, ఓకే, సమస్త, విశ్వవ్యాప్తంగా. ఓకే. ఇది విశ్వవ్యాప్తం అనేది గుర్తు చేస్తుంది ఇది. అయితే ఈ బాధ్యత ఏమైతే ఉందో, ఈ రెస్పాన్సిబిలిటీ, ఓకే, ఈ రెస్పాన్సిబిలిటీ మనం చేస్తున్నాంగా, నిర్వర్తించే సమయంలో ఇది ఇతర మతాల పట్ల గౌరవం, రాజ్యాంగ స్వేచ్ఛ, అంటే మనుషుల్ని గౌరవించడం, లేకపోతే శాంతియుత సహజీవనం వంటి అంశాలు ఏమైతే ఉన్నాయో, ఇవి కూడా సమానంగా మనం ఖచ్చితంగా చూడాలి. ఓకే. ఎవాంజలిజం ఊరికే ఏదో నోటుకొచ్చినట్టు చెప్పడం కాదు. ఓకే. ఇన్ ప్రెసెంట్ కాంటెక్స్ట్ యూ హ్యావ్ టు థింక్. మతాల పట్ల గౌరవం ఉండాలి, రాజ్యాంగ స్వేచ్ఛ ఉండాలి, మనం మనుషుల్ని సమానంగా గౌరవించాలి. ఇంకొకటి, ఎవాంజలిజం ఒకవేళ మనం చేస్తే అది శాంతియుత సహజీవనం చేయాలన్నమాట. శాంతిగా ఉండాలి అది. ఓకే. రైట్. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు పంపించిన పేపర్లో దీనికి సంబంధించిన నోట్స్ అంతా మీకు దొరికిద్ది.
ఇప్పుడు ఆ ప్రస్తుతం మన ప్రాబ్లం ఏంటి మన ప్రాబ్లం ఏంటి అని ఒకవేళ మీరు అడిగితే, ప్రాబ్లం ఏంటి, దీని గురించి ఎందుకు ఇంత ఆలోచన చేయాలి అని అడిగితే, ఆ ఈ రోజుల్లో ఉన్న ఇండియన్ కాంటెక్స్ట్ లో సువార్త ప్రకటన అనేది చాలా సవాళ్ళను ఎదుర్కొంటా ఉంది. ఓకే, చాలా సవాళ్ళు ఎదుర్కొంటా ఉంది. ఏంటి అని అంటే, నంబర్ వన్, మత మార్పిడి అనే ఆరోపణ. ఓకే, మతపరమైన అనుమానాలు. ఉమ్, తర్వాత కొన్నిసార్లు రీజనల్ పాలిటిక్స్, కొన్నిసార్లు సామాజిక ఒత్తిళ్ళు. ఓకే, ఇంకొకటి ఏంటంటే చట్టపరమైన పరిమితులు కూడా ఉన్నాయి. ఓకే, తర్వాత సామాజిక మాధ్యమాలలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. ఓకే, ఇవన్నీ ఏం చేస్తా ఉన్నాయంటే సువార్త సేవను చాలా కష్టంగా చేయడానికి ఇవన్నీ కారణాలు అయిపోయాయి. సువార్త సేవను. ఓకే, అర్థమవుతుంది కదా? నా వాయిస్ వినబడుతుందా మీకు? ఎస్ అన్నా. యా, ఎస్, రైట్, థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ, అందరికి ఆల్ ఆఫ్ యూ ఆర్ ఓకే? ఎస్ అన్న. థ్యాంక్ యూ. ఎస్ అన్నా. ఎస్, రైట్, రైట్. ఇంకొకటి మీరు ఆలోచన చేయాలి, మిస్ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చాలా చెప్పుకున్నాంగా మనం. ఇవన్నీ చాలా కష్టంగా మార్చేస్తున్నాయి ఎవాంజలిజం అని. కొన్నిసార్లు మీరు మీరు కొన్నిసార్లు గమనించారా? కొన్నిసార్లు సువార్త ప్రకటన ప్రేమతో ఆ ఆ కూడిన ఆధ్యాత్మిక ఆహ్వానంగా కాకుండా ఇతర మతాలపై దాడిగా, లేకపోతే అంటే ఆధిపత్యంగా ప్రయత్నం చేసే పరిస్థితులు ఉన్నాయి కొన్నిసార్లు. అవునంటారా? ఓకే, అవునంటారా? యాక్చువల్లీ సువార్త ప్రకటన అనేది, సువార్త చేయడం అనేది ప్రేమతో, అంటే ప్రేమతో ఉండాలి అది. ఓకే, ప్రేమతో ఉండాలి. అయితే అంటే కొంతమంది మిస్టేక్స్ ఏం చేస్తుంటారు అని అంటే, ఎవాంజలిజంలో ఇతర మతాలపై దాడిగా కొంతమంది చేస్తూ ఉంటారు. ఎవాంజలిజం అట్లా యూజ్ చేసుకుంటా ఉంటారు. ఇంకోటి ఏంటంటే, వీఆర్ ఓన్లీ, మేమే ఇంకా సుప్రీం, ఎవరు లేరు మా పైన అన్నట్టుగా, ఏదో ఆకాశంలో నుంచి ఊడి పడినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నో 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 నో, మనం అట్లా బిహేవ్ చేయడానికి నో నో, అది అది మనం అలా బిహేవ్ చేయకూడదు యాక్చువల్లీ. ఓకే, ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి సందర్భంలో బైబిల్ బోధించే సత్యాన్ని కోల్పోకుండా ఒక పక్కన సమాజాన్ని గౌరవిస్తూ, ఫిలసాఫికల్ గా, అంటే స్కాలర్లీగా, అలాగే పరిచర్య పట్ల కొంచెం ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తుల్లాగా ప్రభావితంగా సువార్త ఎట్లాగా వృద్ధి చెయ్యాలి, ఎలాగా కొంచెం ఈ ఛాలెంజెస్ ని ఫేస్ చేయాలి అనే ప్రశ్న, దానికి సమాధానాలు మనం ఈరోజు కొంచెం మనం ఆలోచన చేయబోతున్నాం అంతే. ఓకే, అర్థమవుతుందిగా? అందుకే మన ఆబ్జెక్టివ్స్, ఓకే, ఆబ్జెక్టివ్స్, నెక్స్ట్ స్లైడ్ జోసెఫ్. మన ఆబ్జెక్టివ్స్ గురించి ఆలోచన చేస్తే, ఈరోజు స్లైడ్ లో ఉన్న ఆబ్జెక్టివ్స్ గురించి ఆలోచన చేస్తే, అంటే మన లక్ష్యం ఏంటి అని ఆలోచన చేస్తే, నెక్స్ట్ స్లైడ్. యా, నెక్స్ట్. నెంబర్ వన్, భారతదేశంలో ఆధునిక యుగంలో సువార్త ప్రకటన ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు, దాని గురించి విశ్లేషించడం. అండ్ నెంబర్ టూ, మత సంఘర్షణలకు దారి తీసే సామాజిక, రాజకీయ, తాత్విక మరియు మతపరమైన కారణాలు ఏంటి అసలు కారణాలు, ఇలాగా కొంచెం సంఘర్షణలు జరగడానికి కారణాలు ఏంటి. తర్వాత సువార్త ప్రకటనకు సంబంధించిన బిబ్లికల్ పునాదులు, అంటే బిబ్లికల్ ఫౌండేషన్, దాని గురించి అధ్యయనం చేయడం. అలాగే సెక్యులరిజం, పోస్ట్ మోడర్నిజం, అలాగే రిలీజియస్ ప్లూరాలిజం, ఇవన్నీ, ఈ భావజాలాల ప్రభావాన్ని అంచనా వేయడం, వారి భావజనాలు ఎట్లుంటాయి. ఓకే, అలాగే భారతీయ సందర్భానికి అనుకూలమైన ప్రేమ,
సంభాషణ మరియు సేవ ఆధారిత మిషియోలాజికల్ నమూనాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి ఆలోచన చేద్దాం ఈరోజు. ఇంకొకటి, సత్యాన్ని ప్రకటించడంతో పాటు శాంతి, పరస్పర గౌరవం, అలాగే సామాజిక సామరస్యాన్ని పెంపొందించే సువార్త విధానం, ఓకే, ఎవాంజలికల్ మెథడ్ ఏంటి అనేది మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఓకే, ఈరోజు మనం దీని గురించి ఆలోచన చేయబోతున్నాం. అయితే దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. క్వశ్చన్స్, నెక్స్ట్ స్లైడ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? సో యా, కొంచెం అది స్లైడ్, యా యా క్వశ్చన్స్ ఎవరైనా ఒకరు చదువుతారా? ఐ ఐ రిక్వెస్ట్ శ్యామల, ప్లీజ్ రీడ్ దట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అందరికీ అర్థం కావాలి, ప్లీజ్ రీడ్ దట్ క్వశ్చన్స్ అందరికీ. యా, ఫస్ట్ క్వశ్చన్, ఆధునిక భారతదేశంలో సువార్త ప్రకటన ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటి? రెండవ ప్రశ్న, మత సంఘర్షణలు సువార్త సేవపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? మూడవ ప్రశ్న, బైబిల్ ప్రకారం సంఘర్షణల మధ్య సువార్త ప్రకటించడానికి క్రీస్తు మరియు అపోస్తులు చూపిన నమూనా ఏమిటి? నాలుగవ ప్రశ్న, మత బహుళత్వం, సెక్యులరిజం మరియు పోస్ట్ మోడర్న్ తత్వాలు క్రైస్తవ మిషన్ను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఐదవ ప్రశ్న, భారతీయ బహుళ మత సమాజంలో ప్రేమ, వినయం, సంభాషణ మరియు సేవ ద్వారా సువార్తను సమర్థవంతంగా ప్రకటించడానికి ఏ మిషియోలాజికల్ విధానాలు అనుకూలంగా ఉంటాయి? ఓకే, సో క్వశ్చన్స్ అందరికీ అర్థమైనా అనుకుంటా. ఒకవేళ అర్థమైతే షో యువర్ థమ్స్ అప్. ఓకే, ఈ క్వశ్చన్స్ కి ఈరోజు మనం ఆన్సర్లు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, రైట్, వన్ బై వన్ వి విల్ గో. సో నా సువార్త ప్రకటన అనే సువార్తీకరణ, ఈ పదం మనం వినింటాంగా చాలా సార్లు. సువార్తీకరణ, ఓకే, సువార్తీకరణ ఈ పదం ఏదైతే ఉందో అసలు ఏంటిది, ఈ పదానికి మీనింగ్ ఏంటి, దీనికి అర్థం ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ జోసెఫ్. సో ఎటిమాలజీ అంటారు, గుర్తుపెట్టుకోండి. యాజ్ ఏ థియలాజికల్ స్టూడెంట్స్, ఎటిమాలజీ అని అంటే స్టడీ ఆఫ్ వర్డ్స్ అని అర్థం. ఓకే, స్టడీ ఆఫ్ వర్డ్స్, ఇది ఖచ్చితంగా తెలియాలి. ఈవెన్ మనం బైబిల్ చదివేటప్పుడు అయినా ఏదైనా పదానికి అర్థం కాకపోతే ప్లీజ్ రీడ్ కొన్ని డిక్షనరీస్ తీసుకోండి, ఆ వర్డ్ కి మీనింగ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, వర్డ్ కి మీనింగ్ తెలియకోకుండా మనం ఒక ఒక ప్యాసేజ్ని కానీ లేకపోతే ఒక బుక్ లో ఉన్న కంక్లూజన్ కానీ మనం తీసుకొని రాలేం. ఓకే, ప్లీజ్ రీడ్ దట్ ఎటిమాలజీ. సో అందుకే ఎటిమాలజీ అండ్ బిబ్లికల్ మీనింగ్ ఆఫ్ ఎవాంజలిజం, రైట్? సువార్త ప్రకటన, ఓకే, సువార్త ప్రకటన అనే ఈ పదం ఏదైతే ఉందో దీన్ని ఇంగ్లీష్ లో ఎవాంజలిజం అంటారు. ఓకే, ఎవాంజలిజం. ఈ పదం గ్రీకు భాషలో యువాంగెలియోన్, ఓకే, యువాంగెలియోన్ అని అంటారు. ఏ భాషలో? గ్రీక్ భాషలో. ఓకే, యువాంగెలియోన్ అనే పదం నుంచి ఎవాంజలిజం అనే పేరు వచ్చింది. దీంట్లో మీరు గమనిస్తే యు అని కనబడుతుంది కదా, ఈ యు, ఓకే, యు అంటారు దాన్ని. యు అని అంటే మంచి లేకపోతే శుభమైన, ఓకే, శుభమైన అని అర్థం అనమాట. యాంగలోస్, ఓకే, యాంగలోస్ అని అంటే మెసెంజర్ అని అర్థం. మెసెంజర్ అంటే సందేశం ఇచ్చేవాడు, వాహకుడు లేకపోతే దూత అని అర్థం. ఓకే, యాంగలోస్ అని అంటే. సో ఇప్పుడు ఈ రెండు పదాల కలయిక, ఓకే, ఈ రెండు పదాలు కలిస్తే యువాంగెలియోన్ అంటుంది, అంటే శుభవార్త అని అర్థం, అంటే గుడ్ న్యూస్ లేకపోతే గ్లాడ్ టైడింగ్స్ అని అర్థం అనమాట. ఓకే, మెసెంజర్ గుడ్ న్యూస్ అని చెప్తున్నాడు, దాని పేరే ఎవాంజలిజం, యువాంగెలియోన్. దీనికి సంబంధించిన మరో గ్రీక్ పదం యుయాంగెలిజో అనే పదం ఇంకోటి ఉంది, యుయాంగెలిజో అది. ఓకే,
యుయాంగెలిజో. దీనికి అర్థం ఏంటి? శుభవార్తను ప్రకటించడం అని అర్థం. సువార్తను తెలియజేయడం, విజయ వార్తను అందించడం అని అర్థం అనమాట యుయాంగెలిజో అని అంటే. ఓకే, ప్రాచీన అంటే ఓల్డ్ గ్రీక్ ట్రెడిషన్ లో యుద్ధంలో విజయం సాధించిన రాజు గురించి శుభవార్తను ప్రజలకు ప్రకటించే వ్యక్తిని కూడా ఆ ఈ పదంతోనే సూచించేవాళ్ళు అనమాట. ఒక రాజు యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఆ ఆ వ్యక్తి మనకు విజయం వచ్చింది అని అందరికీ చెప్తూ ఉంటాడుగా, ఆ వ్యక్తిని కూడా యుయాంగెలిజోనే అంటారు. ఓకే, మీరు కేవలం ఎవాంజలిజం అంటే యుయాంగెలియోన్ అంటే ఓన్లీ క్రిస్టియన్ మినిస్ట్రీకి సంబంధించిన పదవి అని అనుకోకండి. యు గాట్ మై పాయింట్ నౌ. పూర్వకాలంలో గ్రీకు సామ్రాజ్యం అంటే గ్రీక్ ట్రెడిషన్ ప్రకారం యుద్ధంలో విజయం సాధించిన రాజును గురించి అంటే రాజు గురించి శుభవార్తను ప్రజలు ప్రకటించే ఒక వ్యక్తి ఉంటాడుగా, దండోరేసే వ్యక్తి, ఆ వ్యక్తిని కూడా యుయాంగెలిజోన్ అని అంటారు. ఓకే, అయితే బైబిల్లో ఈ పదానికి పూర్తిగా బైబిల్లో మీరు చదివితే ఈ ఈ ఈ పదానికి కొత్త ఆధ్యాత్మిక అర్థం లభించింది బైబిల్ ద్వారా. ఓకే, ఇక ఇది యుద్ధ విజయాన్నే కాదు, ఆ రోజుల్లో యుద్ధానికి వాడేవాళ్ళు ఈ పదం. అయితే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మానవాళికి ప్రసాదించిన రక్షణ రక్షణ ఆ రక్షణ సువార్తను ప్రకటించడం అనే అర్థం పొందిందనమాట బైబిల్లో ఇది. ఓకే, నౌ యు గాట్ మై పాయింట్ రైట్? ఎస్ అన్న. యా, అందుకే ఇంగ్లీష్ లో ఎవాంజలిజం, ఎవాంజలిస్ట్, ఎవాంజలికల్ అనే ఈ పదాలు ఉన్నాయిగా, ఇది గ్రీకు మూలం నుండి ఉద్భవించేవన్నమాట. ఇది అంటే గ్రీకులో యుయాంగెలియోన్ అని అంటారు కాబట్టి, యుయాంగెలిజో అని అంటారు కాబట్టి, సో ఇది ఇంగ్లీష్ లో ఎవాంజలిజానికి, ఎవాంజలిస్ట్ కి అలాగే ఎవాంజలికల్ దానికి పునాదైంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిలాసాఫికల్ ఒకవేళ తాత్వికంగా, లాజికల్ గా ఆ పర్స్పెక్టివ్ లో ఒకవేళ చూస్తే సువార్త ప్రకటన అనేది కేవలం మత ప్రచారం కాదు, రిలీజియస్ ప్రాపగాండా కాదు ఇది. ఓకే, ఇదేంటి? దేవుని రాజ్య విలువలను మానవ సమాజంలో సాక్ష్యపూర్వకంగా ప్రకటించే విమోచనాత్మకమైన ప్రక్రియ ఇది. ఇంకొకసారి, ఇది రిలీజియస్ ప్రాపగండా కాదు, ఇది మత ప్రచారం కాదు, ఇది ఇవాంజలిజం అన్నది. ఇదేంటి అని అంటే దేవుని రాజ్య విలువలు మానవ సమాజంలో సాక్ష్యపూర్వకంగా ప్రకటించే విమోచనాత్మకమైన ప్రక్రియ ఇది. కాబట్టి ఎవాంజలిజం అన్నది మాటలతో మాత్రమే కాకుండా, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, మాటలతో మాత్రమే కాకుండా ప్రేమ, సేవ, న్యాయం, కరుణ, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ వర్డ్ హోలీనెస్, ఇంకొకటి టెస్టిమనీ, జీవిత సాక్ష్యం ద్వారా క్రీస్తుని తెలియజేయడం సువార్త అంటే. ప్రేమ లేకోకుండా, సేవా దృక్పథం లేకోకుండా, న్యాయం లేకోకుండా, కరుణ చూపించుకోకుండా, హోలీనెస్ లేకోకుండా, టెస్టిమనీ లేకోకుండా హౌ కెన్ యూ ప్రీచ్, హౌ కెన్ యూ టెల్ టు సంబడి అబౌట్ జీసస్ క్రైస్ట్? ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. అందుకే గ్రీక్ వర్డ్స్ నెక్స్ట్ స్లైడ్ లో కొన్ని గ్రీక్ పదాలు నేను ఇచ్చాను. కొత్త నిబంధనలో సువార్త ప్రకటనకు సంబంధించిన కొన్ని గ్రీకు పదాలు ఉన్నాయి సువార్త ప్రకటనకు. ఓకే, న్యూ టెస్ట్మెంట్ లో నీకు 1 2 3 4 అని ఇచ్చాను చూడండి. యుయాంగెలియోన్, యుయాంగెలిజో, కెరుసో, ఓకే, తర్వాత మార్టేరియా అనే ఈ 4 గ్రీకు పదాలు ఏమైతే ఉన్నాయో, ఈ గ్రీకు పదాలు కొత్త నిబంధనలో యూజ్ చేశారు. ఓకే, ఫస్ట్ ఇది యుయాంగెలియోన్ చూడండి. యుయాంగెలియోన్ ఇదేంటంటే శుభవార్త అనే అర్థం ఇస్తుంది ఇది యుయాంగెలియోన్ అనేది. ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ చూడండి. ముఖ్యంగా యేసుక్రీస్తు మరణం, అలాగే పునరుద్ధానం మరియు రక్షణ సందేశాన్ని సూచిస్తుంది యుయాంగెలియోన్ అంటే. మరణం,
పునరుద్ధానం అలాగే సాల్వేషన్. ఓకే, అందుకే మీరు మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఎప్పుడైనా చదివారా? మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఈ పదం ఉంటుంది, యుయాంగెలియోన్ అనే పదం ఉంటుంది. ఏముంది తెలుగులో? ఏముంది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త యొక్క ఆరంభం అని ఉంటుందిగా. ఓకే, కనబడిందా? ఎస్ అన్న. యా, యుయాంగెలియోన్ అనే పదం కనబడింది అక్కడ. అందుకే మీరు మార్కు సువార్తలో గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ సందేశాన్ని ఎలాగా అంటే మార్కు సువార్తలు మీరు గమనిస్తే ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఆ గుడ్ న్యూస్ ఏంటి, స్త్రీలకి, శిష్యులకి, ముఖ్యంగా పేతురికి, క్లోజ్ ఫ్రెండ్స్ కి ఎలాగ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లారో మార్కు సువార్తలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఓకే, రైట్. అండ్ ఇదే పదం మనకి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉంటుంది ఇది. ఓకే, ఇదే ఈ యుయాంగెలియోన్ అనే పదం. సువార్త దేవుని శక్తి అయి ప్రతి విశ్వసించుచున్న వానికి రక్షణ కలిగజేస్తా ఉంది. ఆ మాట రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఇంకోటి, యుయాంగెలియోన్ అనేది న్యూ టెస్ట్మెంట్ లో 75 టైమ్స్ వాడారు. 75 టైమ్స్. ఓకే, 75 టైమ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ప్రశ్న, యుయాంగెలియోన్ అనే ఈ పదం ఏమైతే ఉందో దేన్ని సూచిస్తుంది చెప్పండి? దేన్ని సూచిస్తుంది? 3 చెప్పా. ఏంటవి? దేవుని యొక్క మరణం, మరణం. పునరుద్ధానం, సాల్వేషన్ అన్న. అయితే ఇందులో ఒక ఎర్రర్ ఉంది. ఎర్రర్ దివ్య చెప్పినట్టు ఒక ఎర్రర్ ఉంది. ఎవరైనా గుర్తుపెట్టగలరా దాన్ని? దివ్య చెప్పిన స్టేట్మెంట్ లో ఒక ఎర్రర్ ఉంది. నో, స్టార్టింగ్ అంటే యాడ్ చేయలేదన్నా. నో, అదే ఏంటి ఏం యాడ్ చేయాలి? జననం. నో 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 దేవుని అనే పదం వాడావు. నేనేం చెప్పాను? యేసుక్రీస్తు అని చెప్పానుగా. యేసుక్రీస్తు స్పెసిఫిక్ వర్డ్స్ వాడాలి, స్పెసిఫిక్ వర్డ్స్. ఓకే, సో యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం మరియు రక్షణ సందేశాన్ని సూచించేది ఎవాంగెలియోన్. అండ్ నెక్స్ట్ గ్రీక్ వర్డ్ చూడండి, యుయాంగెలిజో అనే పదం. దీనికి అర్థం ఏంటంటే, యుయాంగెలియోన్ అంటే శుభవార్త అని అర్థం, యుయాంగెలిజో అని అంటే శుభవార్త ప్రకటించడం అని అర్థం. ఓకే, శుభవార్త ప్రకటించడం. ఇది మీరు లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూడొచ్చు. లూక్ చాప్టర్ 4 18th verse లో చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు వాడతాడు ఇది గుర్తు రావాలి వెంటనే. యేసుక్రీస్తు వాడతాడు, సమాజ మందిరంలో వాడతాడు, సినగోగులో. దాని తర్వాత యేసు ప్రభుని ఒక లోయపై నుంచి తోయాలనుకుంటారు. వస్తుందా? యెషయా గ్రంథంలోది వాడతాడు యేసు ప్రభు. కమాన్, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించని, గుర్తొస్తుందా? అవును, బీదలకు సువార్త ప్రకటించుటకై అనే పదం ఉందిగా, దానికి యుయాంగెలిజో. ఈ పదం ఏమైతే ఉందో యుయాంగెలిజో అన్నది యేసుక్రీస్తు ప్రభువారు సేవలోను, అపోస్తుల సేవలోను ప్రధానంగా కనబడతాయింది ఇది. ఓకే, యేసు ప్రభు చేసిన సేవలో, అలాగే అపోజిల్స్ ఎవరైతే ఉన్నారో వారు చేసిన సేవలో ప్రధానంగా కనపడేది ఈ యుయాంగెలిజో. ఈ పదం ఎక్కువ సార్లు కనబడింది, రైట్? యా. అండ్ నెక్స్ట్ వర్డ్ ఏంటి అని అంటే కెరుస్సో. ఈ పదానికి అర్థం ఏంటి అని అంటే ప్రకటించుట, బహిరంగంగా బోధించుట. ఇంకొకటి, రాజు ఆజ్ఞను ప్రకటించుట అనే అర్థాలు ఉంటుంది కెరుస్సో అంటే. ఓకే, ప్రకటించడం. ఇంకోటి ఏంటి, బహిరంగంగా ప్రకటించడం.
రాజు ఆజ్ఞ ఏమైతే ఉందో దాన్ని ప్రకటించడం. ఈ అర్థాలు వస్తాయి అన్నమాట కెరుస్తో అంటే. ఇది మీరు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చూస్తారు మీరు. ఈ వచనం ఏంటి అంటే ఈ పదం కెరుస్తో అనే పదం మీరు బాగా గమనించారా? మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఏమో యుయాంగెలియోన్ అనే పదం వాడబడింది కదా, యుయాంగెలియోన్. మార్కు సువార్త 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ లో ఏమో యుయాంగెలియోన్ అనే పదం వాడారు. సెకండ్ అంటే 16th చాప్టర్ లో యేసు ప్రభు వారు చెప్పేటప్పుడు కెరుస్తో అనే పదం వాడారు. గమనించారా? ఓకే, కెరుస్తో అనే పదానికి 3 అర్థాలు అని చెప్పాను. ప్రకటించండి, బహిరంగంగా బోధించండి, రాజు ఆజ్ఞను ప్రకటించడం. రైట్. సమస్త లోకమునకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించుడి. ఇదేంటంటే ఇది అధికారంతో కూడిన ప్రకటన. ఇది అధికారంతో, ఓకే, అధికారంతో కూడిన ప్రకటనను సూచిస్తుంది ఈ పదం కెరుస్తో అనే పదం. యా. అండ్ చివరిగా మార్టేరియా అనే పదం వాడబడింది. దీనికి అర్థం ఏంటంటే టెస్టిమనీ అని అర్థం, సాక్ష్యం. సువార్త ప్రకటనలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మాటలతో పాటు జీవిత సాక్ష్యం కూడా చాలా ముఖ్యం ఎవాంజలిజంలో. ఓకే, అందుకే ఈ అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు తెలుసా మీరు? సువార్త ప్రకటించండి, సమస్త సృష్టికి వెళ్ళి అని చెప్పిన తర్వాత 1వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా, ప్లీజ్ ప్లీజ్. ఇది చాలా ఇంపార్టెంట్. 1వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడు తెలుసా? చదవండి ప్లీజ్. చదవాలి. ప్లీజ్ ప్లీజ్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఎస్ అదే అదే చాలా ఇంపార్టెంట్. మీరు నాకు సాక్షులు, మీరు నాకు సాక్షులై ఉంటారు. మీరు దట్స్ వాట్ ఎవాంజలిజం ఈస్. ఎవాంజలిజం అన్నది ప్రభువుకి నేను సాక్షిని, నేను ప్రభువుకి ఇదిగో నేనే సాక్ష్యం. దట్స్ వాట్ ఎవాంజలిజం మీన్స్. టెస్ట్ మనీని మిస్ చేసి ఎవాంజలిజం ని చేయడానికి మనం ప్రయత్నం చేస్తే నవ్వుల పాలవుతాం. అందుకే టెస్ట్ మనీని కాపాడుకోవడం, సాక్ష్య జీవితం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాటలతో కాదు, ఇది జీవితంతో ముడిపడింది, జీవితంతో. ఓకే, ఒక అంటే నేను ఒంగోలులో ఒక సెషన్ తీసుకున్నాను. ఓకే, కల్స్ మీద ఒక సెషన్ తీసుకున్న తర్వాత అక్కడున్న ఒక వ్యక్తి ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాను. నీ అంటే చెప్తూ ఏం చెప్పాను అంటే, ప్లీజ్ జీవితం మారుకోకుండా, అంటే మన జీవితాలు మనం మార్చుకోకుండా, మారుమనసు పొందుకోకుండా, ఏమీ మార్చుకోకుండా యేసు ప్రభువే మార్గం అని చెప్పకండి ప్లీజ్, ప్రజలు నవ్వుతారు అనే విషయాన్ని చెప్పిన తర్వాత లాస్ట్ లో Q&A సెషన్ లో ఆయన అడిగిన ప్రశ్న చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమన్నాడు తెలుసా? అంటే జీవితం మార్చుకోకుండా యేసు ప్రభు గురించి చెప్పకూడదా అని అడిగాడు. జీవితం మార్చుకోకుండా యేసు ప్రభు గురించి చెప్పకూడదా అంటే ఆయన తాగుతాడంట, ఆయన ఏంటి జీవితం మార్చుకోడంట. ఓకే, కానీ యేసు ప్రభు గురించి చెప్తాడంట. ప్రజలు ఏమనుకుంటారు? టెస్ట్ మనీ లేకోకుండా యేసు ప్రభు గురించి చెప్తే దే విల్ డెఫినెట్లీ స్కోల్డ్ us, రైట్? ఫస్ట్ పోయి నువ్వు మారు, తర్వాత వచ్చి మాకు చెప్పు అని అంటారు. సో టెస్ట్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రైట్? దిస్ ఈజ్ గ్రీక్ బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ హీబ్రూ బ్యాక్గ్రౌండ్ గురించి మీరు అడిగితే, పాత నిబంధనలో ఓల్డ్ టెస్టిమెంట్ లో సువార్త అనే ఈ పదం ఏమైతే ఉందో ప్రత్యక్షంగా ఎవాంజలిజం అనే పదం కనబడదు మనకి. సువార్త అనే పదం కనబడదు ఓల్డ్ టెస్టిమెంట్ లో. దానికి సంబంధించిన భావన, ఓకే, దానికి సంబంధించిన భావం చాలా స్పష్టంగా మనకు ఓల్డ్ టెస్టిమెంట్ లో కనబడుతుంది. దానికి సంబంధించిన అర్థం హెబ్రీ భాషలో ప్రధాన పదం ఒకటి ఉందన్నమాట దీనికి. ఏంటంటే భాషర్.
భాషర్ అనే పదం ఉపయోగించారు. ఓకే, అక్కడ ఇచ్చాను చూడండి, హెబ్రీ భాషలో ప్రధాన పదం భాషర్ అన్నమాట. ఓకే, అండ్ హీబ్రూ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు రీడ్ ఫ్రమ్ రివర్స్, నాట్ ఫ్రమ్ ఫ్రంట్. ఓకే, రైట్. భాషర్, భాషర్ యాక్చువల్లీ. ఓకే, సో ఫస్ట్ ఇది బేత్, తర్వాత షే అండ్ రో, ఈ పదం ఉన్నాయి. సో దీని భాషర్ అంటారు. దీని భాషర్ అంటే ఏంటి? భాషర్ అంటే ఆ, దానికి సంబంధించిన 4 అర్థాలు ఉన్నాయి. నెంబర్ 1, భాషర్ అంటే సువార్త, శుభవార్త ప్రకటించడం, విజయవార్త చెప్పడం, రక్షణను తెలియజేయడం, దేవుని విమోచన కార్యాన్ని ప్రకటించడం. ఇది ఈ భావన కనబడుతుంది ఓల్డ్ టెస్ట్మెంట్ లో, కానీ ఈ పదం కనబడదు. ఈ పదం ముఖ్యంగా దేవుడు, మీకు గమనించాలి, ఈ భాషర్ అనే పదం ఏమైతే ఉందో, దేవుడు తన ప్రజలకు రక్షణను అందించిన సందర్భాలలో ఉపయోగించబడింది ఈ పదం. ఎగ్జాంపుల్ చెప్పనా? ఐజియా చాప్టర్ 52 7th వర్స్, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో చదివారా? ఎప్పుడైనా గుర్తుకు రావాలి వెంటనే. అంటే ఐజియా 52:7. కమ్ ఆన్, 52:7. సో జోసెఫ్ ఈజ్ వెరీ ఫాస్ట్. యా, థ్యాంక్ యూ. శుభవార్త సువార్త ప్రకటించు ప్రకటించుచు పాదములు. ప్లీజ్ రీడ్. సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించు వారిని ప్రచురించు వాని పాదములు నీ ఎంతో దేవుడు ఏలుచున్నాడని సుందరాలుగా, సీయోనుతో చెప్పు. చాలా సుందరాలుగా ఇక్కడ ప్రకటించబడుతున్నది పర్వతముల మీద ఎంతో కేవలం ఒక సంతోషములయ్యి. ఒక ఒక యా, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ప్రకటిస్తా ఉంది ఇన్ఫర్మేషన్ కాదు. ఓకే, ఎవరైతే వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారో దే ఆర్ నాట్, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ని, సమాచారాన్ని ప్రకటించడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎందుకు ఎంత చాలా సుందరములు పర్వతముల మీద, ఆ అంటే వాళ్ళ పాదాలు చాలా సుందరములు అని ఎందుకు అంత చెప్పడం జరిగింది, అంత స్ట్రెస్ చేసి అని అంటే, నేను ఆల్రెడీ చెప్పానుగా, దేవుని రాజ్య పరిపాలన ప్రారంభమైంది దేవుని రాజ్య పరిపాలన. ఇది ఏంటంటే ఆశా సందేశం, ఇది ఒక ఆశతో కూడిన సందేశం. అందుకే ఈ రోజుల్లో మీరు బాగా గమనిస్తే ఎవాంజలిజం చేయడం అన్నది టెస్టిమెంట్ అవసరం లేదనమాట. వీళ్ళకి సాక్ష్య జీవితంతో అవసరం లేదు. తర్వాత ప్రేమ, సేవ, న్యాయం, ఓకే, దయ చూపించడం, ఇవన్నీ అవసరం లేదు ఈ రోజుల్లో ఉన్న ఎవాంజలిజం చేసేవాళ్ళు కదా. సో ఇవన్నీ అవసరం లేదు. ఓకే, జీవితం మారడం ఇట్లాంటివన్నీ అవసరం లేదు. దే వాంట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. అంతే. మీరు బాగా గమనించారా? సువార్త మనం ప్రకటించేటప్పుడు ఒకవేళ మనం పర్సంటేజ్, ఎంతమంది రక్షింపబడుతున్నారు అనే పర్సంటేజ్ ఒకవేళ తీసుకుంటే, హౌ మెనీ మెంబర్స్ చెప్పండి? హౌ మెనీ మెంబర్స్? ఒకవేళ ఒక అన్నోన్ పర్సన్ ఎవరైనా వస్తున్నారు అక్కడికి, ఒక అన్నోన్ బిలీవర్ ఎవరైనా వస్తున్నారా, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? కొత్త వాళ్ళు వస్తున్నారా? యా, కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. ఈ రోజుల్లో జరుగుతున్న ఎవాంజలిస్టిక్ మీటింగ్స్ కి కొత్త వాళ్ళు రావట్లేదు, అంతా వాళ్ళే ఉంటారు. అవునా? ఇంకో మాటలో చెప్పాలంటే అందరూ సంఘాలకి వెళ్ళే క్రిస్టియన్సే ఉంటారు అక్కడ, బయట వాళ్ళు ఎవ్వరు ఉంటారు. ఓకే, అండ్ వీ కాల్ ఇట్ యాజ్ సువార్త మహాసభలు అని పేరు పెడతాం దానికి. వీ కాల్ ఇట్ యాజ్. మీకు ఇంకొక సాడ్ న్యూస్ చెప్పనా? సాడ్ న్యూస్. మనం ఏమనుకుంటామంటే, మనం కొన్నిసార్లు పైన బూరలు పెట్టి అంత పెద్ద సౌండ్ సిస్టమ్ పెడితే సౌండ్ అంతా ట్రావెల్ అయిపోయి అందరికి వినబడిద్ది అని అనుకుంటాం. ఓకే, ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ పీపుల్ హ్యావ్ హెడ్సెట్, పీపుల్ హ్యావ్ మొబైల్ ఫోన్స్. ఓకే, సో పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డిస్ట్రాక్షన్స్. ఇంకా కొంతమంది ఏమో హానెస్ట్ గా చెప్పాలంటే సౌండ్ పొల్యూషన్ జరుగుతా ఉందని అంటున్నారు.
ఓకే, ఇది వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అయినా ఇవి నిజం, ఇది నిజం. ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ ఏం కనపడట్లేదు, ఇవన్నీ ఎక్కడ కనపడట్లేదు. ఇంకోటి ఏంటంటే అటాకింగ్ కనపడుతుంది, అటాకింగ్, అటాకింగ్. ఓకే, అటాకింగ్. సో అందుకే ఇన్ఫర్మేషన్ అనేది పనిచేయదు అనమాట. ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజుల్లో పనిచేయదు. వాళ్ళు పనిచేసేది ఏంటి అని అంటే లైఫ్, లైఫ్, లైఫ్ టెస్ట్ మని పనిచేస్తుంది, ప్రేమ పనిచేస్తుంది, దయ చూపించడం పనిచేస్తుంది, న్యాయం పనిచేస్తుంది. యా. అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎవాంజలిజం ఓల్డ్ టెస్ట్మెంట్ లో మీరు గమనిస్తే సువార్త ప్రకటన ప్రధానంగా 3 అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట ఓల్డ్ టెస్ట్మెంట్ లో. ఓకే, ఏంటి ఆ 3 అంశాలు తెలుసా? దేవుని రక్షణ ప్రకటన. ఓకే, ఓల్డ్ టెస్ట్మెంట్ లో సువార్త అనంటే మీనింగ్ ఇచ్చే 3 కోణాలు ఉన్నాయి. నెంబర్ 1, దేవుని రక్షణ ప్రకటన. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో అక్కడ కనబడుద్ది, దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించిన సంఘటన ఏమైతే ఉందో అది మొట్టమొదటి గొప్ప సువార్తగా చెప్పుకోవచ్చు, ఇది దేవుని రక్షణ ప్రకటన. ఓకే, అందుకే మీరు మోషే విజయ గీతం పాడతారుగా, అక్కడ విజయ గీతం దేవుని రక్షణను ప్రకటిస్తుంది. అక్కడ మోషే గారు ఒక పాట పాడతాడు, ఒక కీర్తన పాడతాడు. అది ఏం చేస్తున్నానంటే ఆ, మేము విడిపించబడ్డాం, మేము విడిపించబడ్డాం అని ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. ఓకే, అది నిర్గమకాండం 15th చాప్టర్ లో కనబడింది, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది దేవుని రక్షణ ప్రకటన. రెండోది ఏంటో తెలుసా? దేవుని రాజ్య ప్రకటన. ఒకటేమో సాల్వేషన్ గురించి, రెండోదేమో కింగ్డమ్ గురించి, దేవుని రాజ్య ప్రకటన. ఉమ్, ప్రవక్తలు మనందరికి తెలుసు, ప్రాఫెసీస్, చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి. ప్రవక్తలు దేవుని రాజ్య స్థాపనను ముందుగానే వాళ్ళు ప్రకటించారు. ఐజయా 61, ఓకే, ఐజయా 61 మీరు చూస్తే పేదలకు శుభవార్త ప్రకటించుటకును, బందీలకు విముక్తి ప్రకటించడానికి, దుఃఖపడే వారిని ఆదరించడానికి, ఓకే, ఇట్లాంటి ఆ వాక్యాలు మనకు కనబడతాయి ఐజయా 61 లో. ఈ వాక్యం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఐజయాలో వాడబడిన ఆ వాక్యం ఏమైతే ఉందో లూకాసు వార్త 4వ అధ్యాయంలో దాన్ని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చదువుతాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారే చదువుతాడు. ఎందుకు? అది ఆయనకు ఒకటే సూట్ అయింది. ఓకే, రైట్. ఆ ప్రాఫెసీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఫుల్ఫిల్మెంట్ అయినట్టుగా మనం లూకాసు వార్త 4వ అధ్యాయంలో చూడొచ్చు. ఓకే, నెంబర్ 2, ఫస్ట్ వన్, నెంబర్ 1 ఈజ్ ఏంటి? దేవుని రక్షణ గురించి. నెంబర్ 2 ఈజ్ దేవుని రాజ్యం గురించి. అండ్ నెంబర్ 3 ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో సువార్థీకరణ గురించి మనం ఆలోచన చేస్తాం. నెంబర్ 3 ఏంటంటే కేవలం ఇస్రాయెల్ ప్రజలకు మాత్రమే కాదు ఇది, ఈ రక్షణ లేకపోతే ఈ కింగ్డమ్ అనేది, ఈ సమస్త జనాంగాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక ఆశ పుట్టించే ఒక ఒక దృక్పథం. కేవలం దేవుని రక్షణ అనేది కేవలం ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే కాదు అన్నది ఆదికాండంలోనే 12వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడిద్ది. అది నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనములు ఆశీర్వదింపబడతారు, అబ్రహాంతో చేస్తాడుగా. దాని తర్వాత ఈ వచనం ఏమైంది అంటే మహా ఆజ్ఞ ఏమైతే ఉందో, మహా ఆజ్ఞ ఏంటి? మహా ఆజ్ఞ వెంటనే గుర్తుకు రావాలి, గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. గ్రేట్ కమిషన్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు చివర్లో ఆరోహణమయ్యేటప్పుడు మీరు సమస్త సృష్టికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అనేది గ్రేట్ కమిషన్ అంటే. దాన్ని గ్రేట్ కమిషన్ అంటారు. దానికి పునాది ఇదిగో ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. ఓకే, ఒకవేళ ఆదికాండంలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో అబ్రహాంతో చేసిన ఆ వాగ్దానం ఏమైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభువారు గ్రేట్ కమిషన్ గా చివర్లో ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఇవ్వకపోతే పోతే పోతే ఏమయ్యేది? ఓకే, ఆలోచన చేయాలి ఏమయ్యేది. సో అందుకే
గ్రేట్ కమిషన్ పునాది ఆదికాండంలో 12వ అధ్యాయంలో మనకు కనబడింది. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఇది గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ టెస్టిమెంట్ లో సువార్థీకరణ అనేది 3 అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏంటి? నెంబర్ 1 ఏంటంటే అది రక్షణ రక్షణ ప్రకటన గురించి చెప్పడంలో, రెండోది కింగ్డమ్ గురించి చెప్పేటప్పుడు, మూడోది అందరికీ ఇది వర్తిస్తుంది అని చెప్పడంలో. ఓకే, అందరికీ వర్తిస్తుంది. అండ్ మీరు న్యూ టెస్టిమెంట్ గురించి ఒకవేళ ఆలోచన చేస్తే, ఎవాంజలిజం ఇన్ న్యూ టెస్టిమెంట్, ఎవాంజలిజం ఇన్ న్యూ టెస్టిమెంట్, ఇఫ్ దర్ ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లో ఉంది అది, ఎవాంజలిజం ఇన్ న్యూ టెస్టిమెంట్. థ్యాంక్ యూ. ఎవాంజలిజం ఇన్ న్యూ టెస్టిమెంట్ గురించి ఆలోచన చేస్తే ఇక్కడ మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. యేసు ప్రకటించిన సువార్త, న్యూ టెస్టిమెంట్ లో సువార్త ప్రకటన ఇది సెంట్రల్ పాయింట్. ఇది ఓకే, సెంట్రల్ పాయింట్ ఎవరు అంటే యేసు ప్రభువే. ఆయన బోధ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం అవ్వడం, ఓకే, అలాగే ఆయన తిరిగి వస్తున్నాడు అనే రెండో రాకడ నిరీక్షణ, ఈ మొత్తం సువార్తలో భాగం. ఇవన్నీ సువార్తలో భాగం ఇవి. అందుకే యేసు ప్రకటించిన సువార్త గురించి ఆలోచన చేస్తే, యేసు ప్రభు ప్రకటించిన సువార్త, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఆ పదం ఆడతాడు, చూసారా మీరు? సువార్తను నమ్మండి. మహా ఆజ్ఞ, గ్రేట్ కమిషన్, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో ఉంటుంది. ఓకే, 19 and 20 వర్సెస్ లో ఈ సువార్త, యేసు సువార్తను అంటే యేసుక్రీస్తు ప్రభువును గురించిన ఈ సువార్తను ప్రపంచమంతటా ప్రకటించమని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. అంతే చెప్పండి. ఓకే, న్యూ టెస్టిమెంట్ లో, ఎవాంజలిజం ఇన్ న్యూ టెస్టిమెంట్ లో, రైట్, దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇది మహా ఆజ్ఞ ఇది. అండ్ మీరు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఒకవేళ చదివితే, అక్కడ సువార్త ప్రకటనకు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తి అవసరమని బైబిల్ బోధిస్తా ఉంది. మీరు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఆ కాంటెక్స్ట్ మీరు బాగా గమనించారా? వాళ్ళ దగ్గర సువార్త చేసే సామర్థ్యం ఉంది. ఓకే, సువార్త తెలుసు, ఇన్ఫర్మేషన్, దే హ్యావ్ ఇన్ఫర్మేషన్. ఎవరికి? అపోస్తులకి. దే హ్యావ్ ఇన్ఫర్మేషన్. అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? 1వ అధ్యాయంలో ఆ కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? అదిగో బాబు, మీరు సువార్త ప్రకటించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఇల్యూమినేట్ చేసేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. మీరు ఇన్ఫర్మేషన్ ఏదో ఇస్తే ప్రజలు నమ్మేసి ఏదో నమ్ముతారని కాదు. నో 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 నో. నువ్వు చెప్పడానికి నీకు శక్తి కావాలి, ఇదిగో వింటున్నవాడు వాడికి శక్తి కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. వాట్ ఏ కాంటెక్స్ట్, మీరు గమనించారా? అంటే ఎవాంజలిజంలో పరిశుద్ధాత్ముడు దేవుడి యొక్క పాత్ర అవసరమా? ఖచ్చితంగా అవసరం. అందుకే ప్రార్థన చాలా అవసరం. ఆయన సహాయం, ఆయన సన్నిధి మనకు చాలా అవసరం. సువార్త ప్రకటనకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. ఇది బైబిల్ బోధిస్తుంది. అందుకే మనం మన మీద ఆధారపడకూడదు. Of course, you might be a scholar, but you are not scholar in front of God. పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరం. అందుకే మీరు చివరిలో ఎవాంజలిజం గురించి న్యూ టెస్టిమెంట్ లో పౌలు గారు మాట చెప్తాడు. అపోజిట్ పౌలు దృష్టి, ఆయన పర్స్పెక్ట్ ఎట్లుండదో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారి యొక్క పర్స్పెక్టివ్. ఓకే, పౌలు గారి యొక్క పర్స్పెక్టివ్ చూడండి. పౌలు గారి యొక్క పర్స్పెక్టివ్, సువార్తకు నేను సిగ్గుపడను. నేను సువార్తను గురించి నేను సిగ్గుపడను. పౌలు దృష్టిలో సువార్త అనేది ఇది ఏంటంటే తత్వశాస్త్రం కాదు, ఇది ఫిలాసఫీ కాదు. అదేంటంటే ఇది దేవుని శక్తి అని చెప్తాడు ఆయన. ఓకే, ఇది పాల్ పర్స్పెక్టివ్ చూడండి. ఈ సువార్త గురించి సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడను అంటే ఇది శక్తి అంట, దేవుని శక్తి ఇది. ఓకే, ఎవాంజలిజం ఇన్ న్యూ టెస్టిమెంట్ ఈ పర్స్పెక్టివ్స్ లో మనం ఆలోచన చేయాలి, రైట్?
మీరు ఎర్లీ చర్చ్లో ఎవాంజలిజం ఇన్ ఎర్లీ చర్చ్, ఓకే, ఎర్లీ చర్చ్లో మీరు గమనిస్తే ఆదిమ సంఘం ఉందిగా, ఆ రోజుల్లో రక్షింపబడిన వాళ్ళు 3,000 మంది. ఓకే, ఆదిమ సంఘం సువార్త ప్రకటన కేవలం ఒక కార్యక్రమం లాగా కాకుండా సంఘం యొక్క నేచర్ గా, ఓకే, ద నేచర్ ఆఫ్ ద చర్చ్ గా భావించింది. ఇది ఏంటి? సువార్త అన్నది ఇట్ ఈస్ అ నేచర్ ఆఫ్ చర్చ్. అసలు చర్చ్ నేచరే సువార్త ప్రకటించడం. చర్చ్ నేచర్ అదే ఉండాలి. అందుకే సంఘం ఉనికికి కారణం ఏంటో తెలుసా? సువార్త ప్రకటించడం అని వాళ్ళు విశ్వసించారు తెలుసా. చాలా హింసలు జరిగాయి, చాలా చాలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, రాజకీయ వ్యతిరేకాలు ఉన్నాయి, మతపరమైన ప్రతిఘటనలు కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. అట్లాంటి టైంలో కూడా వాళ్ళు వెనుకంజ వేయలేదు. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో అపోస్తలులు యెరూషలేం నుండి, మీరు బాగా గమనిస్తే, యూదయ, అలాగే సమరయ, అలాగే రోమా సామ్రాజ్యం, రోమన్ ఎంపైర్, చాలా ప్రాంతాలకు సువార్త విస్తరించారు వీళ్ళు. వారు కేవలం బహిరంగ బోధనే కాకుండా, మీరు గమనించారా వారు ఎవాంజలిజం ఎట్లా చేశారు? మనమైతే ఎక్కువ సువార్త అంటేనే మీటింగ్, సువార్త అంటే మీటింగ్ గా మార్చేశారు, మీనింగే మార్చేశారు కదా ఈ రోజుల్లో. అవునంటారా కాదంటారా? మీరు కాదన్నా అదే నిజం. సువార్త అంటే ఒక మీటింగ్ అనమాట. Yes, అన్నా. గాస్పల్ మీటింగ్. ఎస్, గాస్పల్ మీటింగ్. ఓ సారీ గాస్పల్ మీటింగ్. లాస్ట్ మంత్ వి హ్యాడ్ ఏ గాస్పల్ మీటింగ్. సువార్త అంటే బహిరంగ బోధనే అని కొంతమంది అనుకుంటారు. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు అదే అర్థం అనమాట. అయితే మీరు యాక్ట్స్ చదివితే ఎవాంజలిజం పర్స్పెక్టివ్ అనేది అర్లీ చర్చ్ ఏం చెప్పి తెలుసా? దేర్ ఆర్ గృహ సంఘాలు ఉన్నాయి, ఫ్యామిలీ చర్చెస్, వ్యక్తిగత సంభాషణలు ఉన్నాయి, సేవా కార్యక్రమాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ప్రేమతో కూడిన జీవిత సాక్ష్యం ద్వారా సువార్తను ప్రకటించారు వాళ్ళు. కేవలం ఒక్కదాన్నే తీసుకొని ఇంక సువార్త అంటే ఇదే, ఇంకా మనం ఈరోజు సువార్త చేద్దాం అని బయటికి వెళ్ళిపోవడం కాదు. అందుకే సువార్త గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ స్టైల్స్. ఓకే, వ్యక్తిగత సంభాషణలు అవసరం, సేవా కార్యక్రమాలు, అన్నం పెట్టడం, ఓకే, బట్టలు ఇవ్వడం, ఇవన్నీ ఎవాంజలిజం కిందకు వస్తాయి తెలుసా. అండ్ అక్కడ ఇచ్చిన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకో అని చెప్పనవసరం లేదు. ఆ సేవా కార్యక్రమం అన్నది ఎవాంజలిజంలో ఒక పార్ట్. అది ప్రేమతో కూడిన జీవిత సాక్ష్యం, వీటన్నిటి ద్వారా అర్లీ చర్చ్ వాళ్ళు సువార్తను ప్రకటించారు. అపోస్తలుడైన అపోస్తలు పాలు యూదులకు ఆయన చెప్తాడు. ఓకే, మనకు గుర్తొస్తుంది 1 కొరింథియన్స్ చాప్టర్ 9లో, నేను యూదునిగా ఉన్నా, అన్యజనులకు అన్యజనునిగా మారిన సందర్భాలు కూడా మనకు కనబడతాయిగా. అన్ని విధాలుగా అందరికీ తగిన వాడిగా ఉన్నాను. ఇదేంటిది కొత్తగా ఉంది, మనం ఎప్పుడు చేయం. చూసారా ద మీనింగ్ ఆఫ్ ద ఎవాంజలిజం, హౌ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అందుకే మిషియాలజికల్ దృష్టిలో, మిషన్స్ అనే దృష్టిలో ఎర్లీ చర్చ్ 3 ప్రధాన సూత్రాలు అనుసరించింది. గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ఉన్న చర్చెస్ ఈ 3 ప్రధాన సూత్రాలు, ఓకే, ఏమైతే ఉన్నాయో దాన్ని అనుసరిస్తే సూపర్ ఉంటుంది. చర్చెస్ విల్ బి సూపర్. ఏంటి తెలుసా? నెంబర్ 1, క్రైస్ట్ సెంటర్డ్ మెసేజెస్, క్రీస్తు కేంద్రీకృత సందేశాలు. ఈ రోజుల్లో క్రీస్తు లేకోకుండా సందేశాలు ఉన్నాయి తెలుసా. క్రీస్తు ఉండడు దాంట్లో, అనమాట. ఓకే, దాంట్లో క్రీస్తు ఉండడు. క్రైస్ట్ సెంటర్డ్ మెసేజెస్ ఈ రోజుల్లో చాలా తక్కువ. ఆ రోజుల్లో అలాగే వాళ్ళు చెప్పేవాళ్ళు.
నెంబర్ 2 ఇంకొక సూత్రం ఏంటి అని అంటే నెంబర్ 2 ఆదిమ సంఘం వాడింది స్పిరిట్ ఎంపవర్డ్ విట్నెస్, పరిశుద్ధాత్మ ఆధారిత శక్తి. పరిశుద్ధాత్మ ఆధారిత శక్తి, స్పిరిట్ ఎంపవర్డ్ విట్నెస్. అండ్ నెంబర్ 3 ఫైనల్ ఏంటి అని అంటే కాంటెక్స్చువల్ విట్నెసెస్. ఇది చాలా ఇంపార్టెంట్. సందర్భానుసారమైన సాక్ష్యం. ఇంకో విధంగా చెప్పాలంటే సందర్భానుకూల సాక్ష్యం అన్నమాట, కాంటెక్స్చువల్ విట్నెస్. ఈ 3 సూత్రాలు అర్లీ చర్చ్ వాడింది. ఇప్పుడున్న మోడర్న్ భారతదేశంలో, ఆధునిక భారతదేశంలో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ మధ్య ఎవాంజలిజాన్ని ప్రకటించే సంఘానికి ఇవే అత్యంత ప్రాముఖ్యమైన మార్గదర్శక సూత్రాలు ఇవి. ఓకే, ప్రేమ, వినయం, త్యాగం, సేవ, తర్వాత సంభాషణ ద్వారా ప్రకటించబడే సువార్తే. ఓకే, వీటి ద్వారా ప్రకటించబడే సువార్తే బిబ్లికల్, ఇంకా వేరే మాటలు లేవు. ఓకే, అంటే ప్రేమ, వినయం, త్యాగం, సేవ, సంభాషణ ఇవి లేకోకుండా మనం సువార్తను ప్రకటించవచ్చు. కానీ వాట్ ఈస్ ద రిజల్ట్? దాని ద్వారా రిజల్ట్ ఏంటి? వీ హ్యావ్ టు థింక్, రైట్? యా. సో ఇంతవరకు అందరికి అర్థమైందా? ఇంతవరకు యా. ఎస్ అన్న. యా, రైట్. లాస్ట్ 10 minutes ఐ విల్ ఫినిష్. రైట్, నెక్స్ట్ స్లైడ్ లో మీరు బాగా గమనిస్తే భారతదేశంలో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అనేది కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మన భారతదేశంలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్. నెంబర్ 1 ఏంటంటే రిలీజియస్ ప్లూరాలిజం. ఓకే, భారతదేశంలో అంటే చాలా మతాలు ఇక్కడ ఉన్నాయి. చాలా మతాలు ఉంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సివిలైజేషన్ కూడా చాలా ఎక్కువ, చాలా గొప్పది సివిలైజేషన్. ఓకే, ఇట్లా అంటే సివిలైజేషన్, అలాగే ట్రెడిషన్, అలాగే కల్చర్స్, అలాగే రిలీజియన్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఏం చేశాయంటే రిలీజియస్ ప్లూరాలిజంని, మత బహుళత్వం ఏమైతే ఉందో అంటే ఈ విభజనలకు కారణం అయినాయి ఇవన్నీ. ఓకే, అందుకే రిలీజియస్ ప్లూరాలిజం ఈ పదం ఏమైతే ఉందో ఇది కేవలం మతాలు కలిసి, అంటే అన్ని మతాలు కలిసి ఉండడం కాదు ఇది. ఓకే, అది మాత్రమే కాదు, ప్రతి మతం తనదైన సత్యాన్ని ప్రకటిస్తూ ఇతర మతాల ఉనికిని అంగీకరించే సామాజిక, ఓకే, సొసైటల్ అంటే సామాజిక పరిస్థితిని సూచిస్తుంది రిలీజియస్ ప్లూరాలిజం అంటే. అందుకే తాత్వికంగా, ఒకవేళ ఫిలసాఫికల్ గా మీరు ఆలోచన చేస్తే దీనికి 3 విధాలుగా అర్థం చెప్పుకోవచ్చు. నెంబర్ 1 అక్కడ ఇచ్చాను, ఎక్స్క్లూజివిజం అని అంటే. ఎక్స్క్లూజివిజం, ఇంక్లూజివిజం, అలాగే ప్లూరాలిజం, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఏకైక సత్యవాదం అంటే రక్షణ కేవలం ఒకే మార్గంలో లభిస్తున్నాయా అని నమ్మడం ఎక్స్క్లూజివిజం అంటే. రెండోది, ఇతర మతాల్లో కూడా కొంత సత్యం ఉన్నప్పటికీ సంపూర్ణ రక్షణ క్రీస్తులోనే ఉంది అని చెప్పడం ఇంక్లూజివిజం అంటే. ఓకే, ప్లూరాలిజం అని అంటే అన్ని మతాలు సమానంగా దేవుని వైపు నడిపిస్తాయి. ఈ 3 ఉన్నాయి ఎక్కడ? ఇండియాలో. గుర్తుపెట్టుకోండి. అందుకే క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు ప్రకటించిన సత్యం చాలా ప్రత్యేకమైనది. యోహాను సువార్త 14వ అధ్యాయం మీరు చదివిన, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం మీరు చదివిన, ఓకే, మనకు చాలా ప్రత్యేకంగా కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది. ఈ విశ్వాసాన్ని ప్రకటించే విధానం ఏమైతే ఉందో ఎవాంజలిజం, దీంట్లో ప్రేమ, వినయం, గౌరవం, అలాగే సంభాషణ దానికి ఆధారంగా ఉండాలి. ఓకే, దీనికి ఆధారంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అందుకే పేతురు కూడా చెప్పాడు కదా, 1 Peter chapter 3 15th verse లో,
ఆయన ఏం చెప్తాడు? మీ యందున్న నిరీక్షణను గురించి అడుగు వారికి సాత్వికమును సాత్వికంతో భయభక్తితోను ఆ, ఉత్తరము నిర్మలమైన చెప్పుట. మనసాక్షి గలవారు. యా యా పీటర్, అంటే పీటర్ ఎంతమందికి చెప్పాడు చూడండి ఆయన. అందుకే ఆ, సువార్త ప్రకటన అనేది ఈ రోజుల్లో సంఘర్షణను పెంచే ప్రక్రియ కాకూడదు ఇది. ఓకే, మళ్ళీ ఏం చేయాలి, ఎట్లుండాలి అని అంటే సత్యాన్ని ప్రేమతో పంచుకునే ఒక ఒక గాడ్స్ కాల్ లాగా ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ బి లైక్ ఏ గాడ్స్ కాల్. అంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలి చూడండి అక్కడ. ఇట్ షుడ్ బి లైక్ ఏ గాడ్స్ కాల్ అని అంటే నువ్వు మీడియేటర్. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏమైతే ఉందో, నువ్వు ప్రకటించేది ఏదైతే ఉందో, ఇండైరెక్ట్లీ గాడ్ ఈజ్ కాలింగ్ దట్ పర్సన్ అన్నట్టుగా చెప్పాలా. మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలో చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేషనలిజం. ఓకే, ఇదేంటనంటే ఇది ఇది సామాజిక ప్లస్ రాజకీయ భావజాలంగా ఆ, అభివృద్ధి చెందింది ఇది. ఓకే, దీంట్లో పాలిటిక్స్ కూడా వస్తుంది, నేషనలిజం. సో ఇది భారతదేశంలో ఉన్న కాన్ఫ్లిక్ట్. ఓకే, ఇంకొకటి మన భారతదేశంలో ఉన్న ఇంకో కాన్ఫ్లిక్ట్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్, రాజ్యాంగబద్ధ మత స్వేచ్ఛ. కొంతమంది ఏమో కావాలంటున్నారు, కొంతమంది ఏమో వద్దు అని అంటున్నారు, కొంతమంది ఏమో ఇది ఉంది, కొంతమంది ఏమో ఇది ఉన్నా కూడా మేము పాటించామని అంటున్నారు. దిస్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఐడెంటిటీ పాలిటిక్స్. ఓకే, ఐడెంటిటీ పాలిటిక్స్. ఓకే, అండ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్. ఓకే, రాజ్యాంగబద్ధ మత స్వేచ్ఛ అండ్ ఐడెంటిటీ పాలిటిక్స్. మతం, కులం, భాష, ప్రాంతం, జాతి, సంస్కృతి ఇవన్నీ వస్తాయి దీంట్లో. ఓకే, గుర్తింపు రాజకీయాలు అన్నమాట. ఇది కూడా పెద్ద కాన్ఫ్లిక్ట్. ఓకే, అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే డిజిటల్ సొసైటీ. యా, ఈ డిజిటల్ సొసైటీలో మీరు బాగా గమనించారా, ఈ రోజుల్లో హేట్ స్పీచ్లు ఎక్కువైనాయి కదా. హేట్ స్పీచెస్ చాలా ఎక్కువైపోయినాయి. ఈ హేట్ స్పీచెస్ విని ప్రజలు ఉన్న సువార్తను కూడా అంగీకరించడం మానేశారు. మా గురించి ఇట్లా అంటాడా, మా మతం గురించి ఇలా అంటాడా, మా కులం గురించి ఇలా అంటాడా అని ఈ హేట్ స్పీచ్లు విని ప్రజలు మిస్ఇన్ఫర్మేషన్, అది రైట్ ఇన్ఫర్మేషన్ కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే మిస్ఇంటర్ప్రిటేషన్ చేసేసుకుంటున్నారు. అందుకే సువార్తలో హేట్ స్పీచెస్ ఉండకూడదు, ద్వేషపూరితమైన ప్రచారాలు ఉండకూడదు. ఓకే, ఇవి ఈ రోజుల్లో ఎక్కువైనాయి హేట్ స్పీచెస్. సో బీ కేర్ఫుల్ ఆఫ్ దట్. హేట్ స్పీచెస్ అసలు ఉండకూడదు. ఓకే, అండ్ ఫేక్ న్యూసెస్ కూడా ఎక్కువైనాయి. ఫేక్ న్యూసెస్. మీకు ఇంకో విషయం చెప్పనా, మీరు ఏమైనా సువార్త చెప్పేటప్పుడు లేకపోతే ఏదైనా చెప్పేటప్పుడు ఈ రోజుల్లో ప్రతి మొబైల్ ఫోన్లో ఉంది. మీకు ఇంకోటి చెప్పనా, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా వాడికి వచ్చేస్తుంది. మీరు తప్పు చెప్తున్నారు, రైట్ చెప్తున్నారో వాడు నొక్కేస్తాడు అనమాట. అలా ఫేక్ న్యూస్. ఓకే, సో ఇంకొక విషయం చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్న చర్చెస్ లో పాస్టర్ గారు లేకపోతే ఎవరైనా ఏదైనా ఒక న్యూ వర్డ్ చెప్పాడు అనుకోండి, వెంటనే గూగుల్లో వెతుకుతారు అక్కడ కూర్చొని. ఓకే, గూగుల్లో వెతుకుతారు, ఒక పక్కన ఫెర్మాన్ అవుతా ఉంటుంది, ఒక పక్కన వెతుకుతా అంటాడు వాడు. సో మనం అదే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ అందుకే మనం డీల్ చేస్తా ఉంది, ఈ రోజులో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డీల్ చేస్తా ఉంది ఎవరితో? మనకన్నా నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళతో డీల్ చేస్తున్నాం. ఎందుకు? మనం చెప్పకముందే ఆల్రెడీ దే నో. అండ్ ఈ రోజుల్లో దిస్ ఈస్ ద ఛాలెంజ్. వెల్ నోన్ నాలెడ్జబుల్ పర్సన్స్ తో మనం డీల్ చేస్తాం. అందుకే ప్రేమ, సత్యం ఈ రెండు చాలా అవసరం. ప్రేమతో సత్యమును పలుకుచు. ఎక్కడుంది మాట? ప్రేమతో సత్యమును పలుకుచు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కనబడింది. ఓకే, ఈ రోజుల్లో చాలా అవసరం ఏంటంటే ప్రేమతో సత్యాన్ని చెప్పేవాళ్ళు కావాలి.
Yeah, this is our conflicts. And next some challenges are there. Okay, evangelism చేయడానికి కొన్ని challenges 10 ఇచ్చాను challenges. సో నెంబర్ 1 థియలాజికల్ ఛాలెంజెస్ ఏంటి అని అంటే, థియలాజికల్ ఛాలెంజెస్ నేను ఆల్రెడీ చెప్పినట్టు చాలా రకాలైన మతాలు ఉన్నాయి కాబట్టి చాలా రకాలైన పర్స్పెక్టివ్స్ ఉంటాయి దేవుడి గురించి. ఇవి థియలాజికల్ ఛాలెంజెస్. ఇంకొకటి దేవుడి గురించి మాత్రమే కాదు, సాల్వేషన్ గురించి కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ట్రెడిషనల్ స్క్రిప్ట్స్. ఓకే, వాళ్ళకి పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఓకే, సాల్వేషన్ గురించి, తర్వాత సర్వీస్ గురించి వాళ్ళకి ఆల్రెడీ డిఫరెంట్ రిలీజియన్స్ లో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఇవి ఛాలెంజ్, ఇది పెద్ద ఛాలెంజ్. మీకు ఇంకో విషయం చెప్పనా, మీరు క్రిస్టియన్ ట్రెడిషన్ గురించి, క్రిస్టియన్ కల్చర్ గురించి మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తే దే విల్ కంపేర్ విత్ అదర్ రిలీజియన్. దే విల్ కంపేర్ విత్ అదర్ రిలీజియన్. కంపేర్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, క్రిస్టియానిటీలో కూడా వీళ్ళు చేశారు, మా మతంలో కూడా వీళ్ళు చేశారు. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ? యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, ఇంకొకటి ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య ఏంటంటే, గొప్ప పెద్ద సమస్య ప్రాస్పరిటీ గాస్పెల్ అన్నమాట. ప్రాస్పరిటీ గాస్పెల్. ఓకే, వీళ్ళు పశ్చాత్తాపం గురించి, లేకపోతే డిసైపుల్షిప్ గురించి, లేకపోతే సిలువను మోసే జీవితం గురించి కాకుండా వీళ్ళు ఈరోజు ఏం ప్రకటిస్తున్నారంటే, ఐశ్వర్యం వచ్చేస్తుంది నీకు, ఆరోగ్యం వచ్చేస్తుంది నీకు, విజయం వచ్చేస్తుంది నీకు అని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? బోధించడం కాదు, హామీ ఇచ్చేస్తారు. ఇట్లా సీల్ కొడతారు అనమాట. హామీ ఇచ్చేస్తారు అనమాట. ఓకే, ఇది ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ ఏం చేస్తుందనంటే, బిబ్లికల్ సువార్త ఏమైతే ఉందో, బైబిల్లో చెప్పబడిన సువార్త యొక్క కేంద్రమైన యేసుక్రీస్తు సిలువను బలహీనపరుస్తుంది. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు సిలువ దేని గురించి చెప్తుంది? యేసుక్రీస్తు సిలువను గురించి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి యేసు ప్రభు చెప్పాడుగా ఆ మాట. ఓకే, సిలువ అంటే దేనికి సూచన? శ్రమలు. సిలువ అంటే అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ సిలువను ఎత్తుకొని నన్ను మోయి అని చెప్తా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట కూడా పక్కన పెట్టేసి నీకు అన్ని వచ్చేస్తాయి అని అంటే అర్థం ఏంటి? అందుకే ఈ రోజుల్లో కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ, పశ్చాత్తాపం గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ, గ్రేస్ కృప గురించి, దేవుని కృప గురించి, దేవుని దయ గురించి చెప్పడం చాలా తక్కువ, డిసైపుల్షిప్ గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఇంకో మాటలు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ, చాలా తక్కువ అన్నమాట, చాలా తక్కువ. ఓకే, అందుకే ఎవాంజలిజం అనేది కింగ్డమ్ గురించి, కన్ఫెషన్ గురించి, గ్రేస్ గురించి, డిసైపుల్షిప్ గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఇట్లాంటి విషయాలు ఉండాలి ఎవాంజలిజంలో. థియలాజికల్ ఫిలాసాఫికల్ గా మీరు ఆలోచన చేస్తే, ఫిలాసఫీ అనేది ఎవరైనా ఎంఏ ఫిలాసఫీ చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, సో ఫిలాసాఫికల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఓకే, అబ్సల్యూట్ ట్రూత్ అని కొంతమంది నమ్ముతారు. ఓకే, అసలు దేవుడు లేడు, ఎవరు లేరు, సంపూర్ణ సత్యం అనే భావన గ్రీక్ ఫిలాసఫీ, తర్వాత రోమన్ ఫిలాసఫీ, తర్వాత బాబిలోనియన్ ఫిలాసఫీ, చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి. సో మెనీ ఫిలాసఫీస్ ఆర్ దేర్. ఇంకొక మాట చెప్పాలి, ఒక్కొక్క వ్యక్తికి తనదైన సత్యం ఉంటుంది తెలుసా. అట్లాంటి వ్యక్తికి రిలీజియన్తో అవసరం లేదు. నేను ఇది నమ్ముతున్నానయ్యా, నువ్వు ఏదైనా నమ్ముకోపో అని తనదైన సత్యం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఓకే, ఇట్లా ఉన్నప్పుడు యేసుక్రీస్తే ఏకైక రక్షకుడు అనే చెప్పే సందేశం క్వశ్చన్ చేయబడుతుంది. దిస్ ఈస్ వెరీ ఛాలెంజెస్. ఓకే, అది నేను ఇచ్చిన నోట్స్ లో మీరు చదవగలరు. నెక్స్ట్, రిలీజియస్ ఛాలెంజెస్ ఆర్ దేర్. సో మెనీ రిలీజియన్స్ ఆర్ దేర్. ఓకే, రిలీజియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ దెర్ ఆర్ సమ్ సోషల్ ఛాలెంజెస్, సామాజిక సవాళ్ళు ఉన్నాయి. సామాజిక సవాళ్ళు ఇండియాలో మీరు బాగా గమనిస్తే పేదరికం, సామాజిక సమస్య అది. తర్వాత అన్ఎడ్యుకేషన్, ఇల్లిటరసీ,
ఇది సామాజిక సమస్య ఇది మన ఇండియాలో. తర్వాత ఇంకోటి అంటే ఆ, అసమాన అసమానతలు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టుగా, ఇది సామాజిక సమస్య. తర్వాత ఆ, ఇంకోటి ఏంటంటే ఆ, ఆ, దాన్ని ఏమంటారు, సామాజిక వివక్ష. ఇలాంటి దీంతో ఎవరైనా డీల్ చేస్తున్నారు చెప్పండి, మీరు చెప్పండి. ఎవాంజలిజం అంటే న్యాయం అని చెప్పుకున్నాగా, మరి దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఓకే, మీరు బాగా గమనించారా? ఓకే, ఒక నిజం చెప్పనివ్వండి. అదేంటి అని అంటే, ఒక పేదవాడి వాడి దగ్గరికి వెళ్ళి ప్రభువుని నమ్ముకోండి, మీకు దేవుడు సాయం చేస్తాడు అని అంటే ఎట్లా నమ్ముతాడు వాడు పేదరికం పోకుండా? అసలు ఫస్ట్ వాడు నమ్మేది ఏంటి అని అంటే ఈ పేదరికాన్ని తీసేయాల వాడి దృష్టి. అంటే అది అసలైన ఎవాంజలిజం వాడి దృష్టిలో, ఆ వ్యక్తి దృష్టిలో. మనం ఏది సహాయం చేయకుండా, ఆ వ్యక్తిని పేదరికంలో నుంచి బయటికి తెప్పించడానికి ప్రయత్నం చేయకోకుండా, అండ్ వీఆర్ టెల్లింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్. ఓకే, ఆలోచన చేయండి. వీటన్నిటి గురించి మాట్లాడాలి. అందుకే మీరు మిషనరీస్ గురించి ఆలోచన చేస్తే, మిషనరీస్ భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు స్కూల్ కట్టించారు, వాళ్ళు హాస్పిటల్స్ కట్టించారు, చదువులేని వాళ్ళకి చదువు చెప్పించారు. వివక్ష చాలా ఉంటే అందరికి సమానం, అందరూ సమానులు ఇక్కడ అని చెప్పారు వాళ్ళు. దట్ ఈస్ ఎవాంజలిజం. దాని నుంచి ఈ రోజుల్లో ఉన్న సంఘం దూరంగా వచ్చేసింది. ఇంకొక నిజం ఏంటంటే, ఉన్న మిషన్స్ కి సంబంధించిన స్థలాలను కూడా అమ్ముకున్నారు. మన భారతదేశంలో ఇంకా ఎవాంజలిజం ఎలాగ ముందుకు కొనసాగిద్ది? పొలిటికల్ ఛాలెంజెస్ ఆర్ దేర్, రాజకీయ సవాళ్ళు ఉన్నాయి, చట్టపరమైన కొన్ని సవాళ్ళు ఉన్నాయి, ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎస్, అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఫ్రీడమ్. మనకు ఫ్రీడమ్ ఉంది. నో, బాధ్యతతో కూడిన స్వేచ్ఛ, ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఇది మర్చిపోయారు, ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అదర్స్. యా. అండ్ దెర్ ఆర్ కల్చరల్ ఛాలెంజెస్ ఆర్ దేర్, సాంస్కృతిక సవాళ్ళు ఉన్నాయి. ఓకే, చాలా ఆచారాలు, ట్రెడిషన్స్, కళలు, భాషలు, చాలా సాంస్కృతిక ఛాలెంజెస్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి మనం సువార్త ప్రకటించేటప్పుడు ప్లీజ్ ట్రై అయినా చేయండి. ఆ భాష ఏంటో, అతని భాష ఏంటో తెలుసుకోండి. అతను ఏ ట్రెడిషన్ లో ఉన్నాడు, ఏ కల్చర్ పాటిస్తున్నాడు తెలుసుకోండి. ఓకే, తర్వాత అతనికి ఎట్లాంటి సామెతలు, ప్రావర్బ్స్ చెప్తే అర్థమవుతుంది, ఎట్లాంటి భాష మాట్లాడితే ఆ వ్యక్తికి అర్థమవుతుంది. ప్లీజ్ నో దట్. అండ్ వీ హ్యావ్ డిజిటల్ ఛాలెంజెస్ ఆర్ దేర్, డిజిటల్ ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ఎథికల్ ఛాలెంజెస్ ఆల్సో, నైతిక సవాళ్ళు కూడా ఉన్నాయి, నైతిక సవాళ్ళు. ఓకే, ఇంకోటి ఏంటంటే అంటే సువార్త ప్రకటించే విధానం కూడా, సువార్త సందేశం అంటే ప్రకటించే విధానం చాలా ఇంపార్టెంట్. ఓకే, సువార్త అనేది ఏదో బలవంతం చేసినట్టు, ఏదో ఫోర్స్ చేసినట్టు ఉండకూడదు సువార్త అన్నది. అందుకే ప్రేమ, న్యాయం, ఈ పదాలన్నీ మనం వాడాం. ఓకే, బలవంతం చేయకూడదు ఎవరిని. మన పనేంటి? ప్రకటించడం అంతే. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఆయన చేయనివ్వండి దయచేసి. మనం చేసే పని మనం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అది కూడా మనమే తీసేసుకుంటే ఎట్లా? గివ్ సమ్ టైం, ఆలోచన చేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. కంపారేటివ్ గా వాళ్ళు ఆలోచన చేస్తున్నారా? ఓకే, ప్లీజ్ గివ్ టైం. ఓకే, 1 day, 2 days, 3 days, 1 month టైం ఇవ్వండి. ఈ 1 month లో, ఈ 10 days లో మీరు అప్పుడప్పుడు పలకరించండి. ఆలోచన చేసావా? నో, డోంట్ ఆస్క్. అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తా. ఎప్పుడు? ఒకవేళ నిజాయితీగా నేను సువార్త చెప్పినప్పుడు.
ఓకే. ఇంకోటి ఏంటంటే ప్రలోభాలు పెట్టకండి. ప్రలోభాలు పెట్టకండి. ఇంకోటి, ఎవాంజలిజం చేసేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇతర మతాలను అవమానించడం. ఎథికల్ ఛాలెంజెస్ కింద వస్తుంది. అది చేయకండి అసలు. ఇతర మతాల పేర్లు కానీ, వారు గౌరవించే వ్యక్తుల పేర్లు కానీ, డోంట్ క్రిటిసైజ్. ఓకే. ఒకవేళ నువ్వు అలా చేస్తున్నట్టయితే అది ఎమోషనల్ గా నువ్వు అటాక్ చేస్తున్నావు వాడి మీద. అది బిబ్లికల్ సువార్తకు పూర్తి విరుద్ధం అది. ఓకే. ప్రేమతో ఆహ్వానించడం, అపోస్తుల సత్యాన్ని ధైర్యంగా ప్రకటించారుగా. ధైర్యంగా ప్రకటించారు, వారిని బలవంతం చేయలేదు వాళ్ళు. ఓకే. అందుకే ప్రేమతో సత్యమును చెప్పుచు అనే పదం వాడు. ఓకే. అందుకే మిషన్ లో ఇంటిగ్రిటీ చాలా అవసరం, ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం, ఓకే, అకౌంటబిలిటీ చాలా అవసరం, అండ్ ఫైనల్ కంపాషన్ చాలా అవసరం. ఓకే. ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, కంపాషన్, ఈ 4 అవసరం, చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అనంటే మిషన్స్ లో, అంటే ఎవాంజలిజం మనం చేసేటప్పుడు. అండ్ ఫైనలీ ఇది చాలా ఇంపార్టెంట్, ఛాలెంజెస్ విత్ ఇన్ ద చర్చ్. ఓకే. సువార్త ప్రకటనకు వెలుపలి సవాళ్లతో పాటు సంఘంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఓకే. సంఘంలో విభేదాలు, నాయకత్వ సంక్షోభం, తర్వాత వర్గంగా అందరు వర్గాలుగా విడిపోవడం, తర్వాత మత సంస్థల పట్ల, ఆర్గనైజేషన్స్ పట్ల పోటీ, డిసైపుల్షిప్ లేకోకుండా ఉన్న చర్చ్, తర్వాత యూత్ ఎవరైతే ఉంటారో యంగ్స్టర్స్ వాళ్ళని కోల్పోవడం, ఇవన్నీ ఏంటంటే ఛాలెంజెస్ విత్ ఇన్ ద చర్చ్. ఇవన్నీ ఏంటంటే ఎవాంజలిజం కు ఛాలెంజెస్. ఎవాంజలిజం కు ఛాలెంజెస్. ఇన్ని ఛాలెంజెస్ పెట్టుకొని సువార్తను అంగీకరించట్లేదు వాళ్ళు ఇట్లా ఎదురు తిరుగుతున్నారు. వై ఆర్ యు టెల్లింగ్ దట్ రీజన్స్? ఈ ఛాలెంజెస్ గురించి మనం ఆలోచన చేయకోకుండా, మనం ఏమీ స్టడీ చేయకోకుండా, అసలు ఏమీ తెలియదు అనమాట. కేవలం వాక్యాలు తెలుసు అంతే. వాక్యాలు మాత్రమే తెలుసు. యేసు ప్రభు దేవుడు నమ్ముకోండి, మిమ్మల్ని ఏం చేస్తాడు, దాంట్లో నుంచి రక్షిస్తాడు, నరకంలో నుంచి అదొకటే తెలుసు మనకి. మనం ఎథికల్ గా వి ఫెయిల్డ్. డిజిటల్ ఏజ్ లో ఉండి డిజిటల్ గురించి ఏం తెలియదు, కల్చర్స్ గురించి కూడా తెలియదు, లీగల్ గురించి కూడా మనకు తెలియదు, పాలిటిక్స్ ఎట్లున్నా అది కూడా తెలియదు. ఓకే. సామాజికం అంటే మన చుట్టూ ఉన్న సొసైటీ ఎట్లాంటిది, ఎట్లాంటి వీళ్ళు, అది కూడా మనకి తెలియదు అనమాట. ఎలాంటి రిలీజన్స్ ఉన్నాయి, ముఖ్యంగా మనం హిందూయిజం సంబంధించిన దేశంలో ఉండి అసలు హిందూయిజం గురించి కొంచెమైనా తెలుసా? హిందూయిజంలో దేవుడి గురించి వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు, వాళ్ళకున్న పర్స్పెక్టివ్స్ ఏంటి, వాళ్ళు సాల్వేషన్ గురించి ఎట్లా ఆలోచన చేస్తారు, వారి మరణం గురించి ఎట్లా ఆలోచన చేస్తారు, ఎప్పుడైనా స్టడీ చేసామా? We have to think. And finally, in notes you can read. Okay. Finally, నేను చెప్పేది ఏంటి అని అంటే, in conclusion, I want to tell this. 21st centuryలో ఉన్న భారతదేశం, ఓకే, అనేక అవకాశాలు, అలాగే ఛాలెంజెస్, సవాళ్ళతో కూడిన కొన్ని అంటే మిషన్ క్షేత్రంగా నిలుస్తుంది ఇది. అంటే అవకాశాలు ఉన్నాయి, ప్లస్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఓకే. చాలా ఛాలెంజెస్ మనం చూసాం. ఓకే. ఇవన్నీ మనకు గుర్తు చేసేది ఏంటి అంటే, సువార్త ప్రకటన అన్నది మనం ఇంకొకసారి ఆలోచన చేయాలి దాని గురించి. ఇంకొకసారి స్వార్థీకరణ అంటే అకార్డింగ్ టు బైబుల్ వాట్ ఈస్ ద మీనింగ్? అందుకే ఇన్ని మార్పులు ఒకవేళ జరిగినా సత్యం మారదు, బైబుల్ మారదు, యేసుక్రీస్తు మారడు. ఎందుకనంటే నిన్న నేడు నిరంతరం ఆయన ఒకే విధంగా ఉన్నాడు. అందుకే
ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంటుంది. అదేంటి అని అంటే, సువార్త ప్రకటన అనేది వాదనలతో గెలవడం కాదు. ఇది సువార్త అంటే, ఓకే, ప్రేమలో సత్యాన్ని జీవించడం సువార్త అంటే. సువార్త అంటే ప్రతీకారం చేయడం కాదు, సమాధానపరచడం, ద్వేషం చూపించడం కాదు, ఓకే, ప్రేమ చూపించడం. బలవంతంగా కాదు, నువ్వు రావాల్సిందే, నో, ప్రేమతో ఆహ్వానించడం. ఏదో సుపీరియారిటీ చూపించడం కాదు సువార్త అంటే. వాడిని చైర్లో కూర్చోబెట్టాలి, నువ్వు కింద కూర్చోవాలి. యు గాట్ మై పాయింట్? ఆధిపత్యం చూపించడం కాదు సువార్త అంటే. యూ హ్యావ్ టు బి ఎ సర్వెంట్. విభజన కాదు సువార్త అంటే. విభజన కాదు, అందరిని కలపడం సువార్త అంటే. అందుకే 2 కొరింథియన్స్ లో దీనికి ఒక సూపర్ పేరు పెట్టాడు తెలుసా పౌల్ గారు? సమాధాన పరిచర్య అన్నాడు దీన్ని. మినిస్ట్రీ ఆఫ్ రీకన్సిలేషన్ అన్నాడు. సమాధానపరిచే సువార్త ఇది, సమాధానపరిచే సువార్త. యా, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిగా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇంపార్టెంట్ విషయాలు ఏంటి? బీ ఫెయిత్ఫుల్ టు ద స్క్రిప్చర్, డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్, అండ్ బీ సెన్సిటివ్ టు ఇండియన్ కాంటెక్స్ట్. దిస్ ఈజ్ అవర్ క్లాస్, అండ్ ఎవరికైనా ప్రశ్నలు ఉంటే యూ కెన్ ఆస్క్.